వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరెనికైనటువంటి అన్ని కంపెనీలు భారత మండపం సాక్షిగా కొనసాగుతున్నటువంటి గ్లోబల్ ఏఐ సమిట్ లో పాల్గొంటున్నాయి. భారతదేశంలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి నినాదం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. విజ్ఞాన్ లో భాగంగా విశ్వగురు నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐ సంచలనమైనటువంటి అన్ని కంపెనీలను భారత్ కు పిలిచి, భారత్ కూడా టెక్నాలజికల్ గా గొప్ప దేశాలతో పాటు సంపన్నమైనటువంటి దేశాలలో టాప్ గా ఉన్నటువంటి దేశం మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఇన్వెన్షన్ ఉన్నా కానీ అది భారతదేశం నుండి ప్రారంభమవుతుంది. అందులో ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, ఏఐ టెక్నాలజీకి పెట్టిన పేరు. ఈరోజు సిఫీ ప్రతినిధి హితేష్ మనతో ప్రైమ్ నైన్ లో ఇంటరాక్ట్ ఉన్నారు. ఏఐ సమిట్ లో వాళ్ళు చాలా పెద్ద స్టాల్ పెట్టారు. డేటా సెక్యూరిటీ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీ కానివ్వండి, అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ ను డెవలప్ చేస్తున్నటువంటి వేలాది కంపెనీలు ఇక్కడ భారత్ మండపం ఏఐ సమిట్ సాక్షిగా డిస్ప్లే నిర్వహిస్తున్నారు. హాయ్ హితేష్, వెల్కమ్. హితేష్, ఏంటి అసలు ఏఐ సమిట్ గురించి కొంచెం మీరు ఇంట్రో. మన ఈ ఏఐ సమిట్ అనేది ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద గ్లోబల్ లీడర్స్ అందరూ వస్తున్నారు. దిస్ ఈస్ ఒక మన ప్లాట్ఫామ్. ఇది అందరికి చూపించడానికి మన ఇండియా ఎంతవరకు ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత ముందుకు వెళ్తున్నాము, మనం ఎంత హ్యూమన్ రిసోర్స్, హ్యూమన్ టాలెంట్ ఉంది మన ఇండియాలో అని చూపించుకోవడానికి ఒక అవకాశం ఇది. సో అంటే ఇండియన్ చరిత్రలో ఇది మొట్టమొదటి కాన్ఫరెన్స్ అనుకుంటాను ఏఐ. అవును, మన గవర్నమెంట్ నుంచి మొత్తం మొదటి కాన్ఫరెన్స్ ఇది. ఇంత పెద్ద స్కేల్ లో ఇలాంటివి జరగడం చాలా అభినందిస్తున్నాను మన గవర్నమెంట్ ని. వాట్ ఈస్ యువర్ ప్రొడక్ట్ అండ్ వాట్ యువర్ డిస్ప్లే? సో మనకు సిఫీ నుంచి ఒక ప్రోడక్ట్ చేసాము. సిఫీ ఒక పెద్ద కంపెనీ విచ్ హాస్ బీన్ మనకు డేటా సెంటర్ సర్వీసెస్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీస్ కానివ్వండి, క్లౌడ్ అండ్ ఏఐ సర్వీస్ ఇస్తుంది ఈ సంస్థ. ఇందులో మేము ఏఐని ఎలా వాడుకోవచ్చు సో దట్ మా ఆపరేషన్స్ కి, మా కస్టమర్ సర్వీస్ కి ఇంటరప్షన్స్ లేకుండా మనం ఎలా ఈ ఏఐని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకొని మేము ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసాం. సో ఒకసారి మేము బిల్డ్ చేసి ఒక సొల్యూషన్స్ రెడీ అయిన తర్వాత ఇది మనం ఒకటే ఎందుకు వాడుకోవాలి, మనం ఇది బయట ప్రపంచానికి కూడా ఇద్దాం. ఒక ప్రోడక్ట్ అందరూ వాడుకొని ఆ ఏఐని ఇంప్లిమెంట్ చేయగలిగితే అది ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేస్తుంది. సో అలాంటి ఉద్దేశంతో మేము ఒక ప్లాట్ఫామ్ చేసాము, అదే ఇన్ఫినిట్ ఏజెంట్. సో ఇన్ఫినిట్ ఏజెంట్ లో అంటే ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంది, మీ ప్రొడక్ట్స్ కు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి, ఎలాంటి బిజినెస్ ప్లాట్ఫామ్ ఇది? సో ఇది 3వ రోజు. ఈ 3 రోజుల నుంచి ఏం లేదన్నా ఒక 50+ డెలిగేట్స్ వచ్చి చూశారు ఈ ప్రొడక్ట్ ని. అసలు ఇంత స్కేల్ లో ఇంత ఇన్నోవేషన్ తో చేసిన ప్రొడక్ట్ ని వాళ్ళు చూసి నిజంగా అభినందిస్తున్నారు. మేము ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత R&D కనుక ఉంటుంది కనుక. సో ఇది మెయిన్ గా ఒక ఇండస్ట్రీ, ఒక పెయిన్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఏదైనా ఒక ఏఐ ప్రాజెక్ట్ చేయాలంటే అది ఓన్లీ ఒక POC తో ఆగిపోతున్నాయి చాలా వరకు. అది POC తో ఆగిపోకుండా ఒక ఇంపాక్ట్ చేసే సొల్యూషన్ క్రియేట్ చేయాలంటే ఒక హైలీ అవైలబుల్, హైలీ రిలయంట్ సొల్యూషన్ ఒకటి కావాలన్నమాట. అలాంటి సొల్యూషన్ బిల్డ్ చేయడానికి కోసమే వి గాట్ దిస్ ఇన్ఫినిట్ ఏజెంట్ ప్లాట్ఫామ్. మన తెలుగు కంపెనీలు చాలా వరకు 60% తెలుగు కంపెనీల యాజమాన్యాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి తెలుసు. ఎలాంటి ప్రొడక్ట్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు? సో మన తెలుగు వాళ్ళ నుంచి, రాష్ట్రాల నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ఏఐలో ఇంత బాగా రీసెర్చ్ చేసి ఇంత కంపెనీలు వస్తున్నాయంటే చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా మటుకు కంపెనీస్ ఎలా అంటే వేరే ఎంటర్ప్రైజెస్ కి హెల్ప్ చేసేలాగా సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నారు. కొన్ని వాయిస్ బేస్డ్ ఏఐ ఏజెంట్స్ మీద పనిచేస్తున్నారు. కొంతమంది OCR అంటారు, బేసికలీ టెక్స్ట్ డాక్యుమెంట్ ని రీడ్ చేయడానికి, సో ఇమేజ్ నుంచి రీడ్ చేస్తుంది. ఇలాంటి వాటిపైన కూడా చాలా కంపెనీస్ పనిచేస్తున్నాయి. అండ్ ఇవి ఓన్లీ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ కాకుండా చిన్న కంపెనీస్ మన రాష్ట్రాల్లో వచ్చి ఇలాంటి పెద్ద స్టేజ్ మీద చూపించి, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ పవర్ఫుల్ అని చూపిస్తున్నారు. సో ఇట్ ఇస్ వెరీ గుడ్ స్టేజ్ టు షోకేస్ అవర్ టాలెంట్. అంటే ఫర్దర్ ఎట్లాంటి క్యారీ అవుట్ చేస్తారు ఈ ఫ్యూచర్ ప్లానింగ్ ఆఫ్టర్ దిస్ సమిట్? హౌ యు టేక్ ఇట్? ఆల్రెడీ సమిట్ నుంచి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఆర్ అదర్ మినిస్ట్రీస్ హూ హావ్ షోన్ ఇంట్రెస్ట్ అన్నమాట.
ఈ ప్రోడక్ట్ ని ఒక చూసి దే వాంట్ టు ఇంప్లిమెంట్ దట్ సొల్యూషన్స్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. సో అందరికి రీచ్ అవుట్ అయ్యి వి వాంట్ దిస్ ప్రోడక్ట్ అందరి చేతిలో ఉండాలనేది మా ఉద్దేశం. సో మేము ఎంతవరకు కుదురుతుందో అందరికి రీచ్ అవుట్ అయ్యి మళ్ళీ సొల్యూషన్స్ బిల్డ్ చేసి వి వాంట్ టు సీ ఒక ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది ఏ అనేది చూపించాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.